ప్రాణము ఆత్మ ఉంటుంది. ఈ శరీరము ప్రాణము ఆత్మ, ఈ శరీరము ప్రాణము మట్టిలో పెట్టబడుతుంది లేదా కాల్చబడుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకి చావు లేదండి. ఈ ఆత్మ సృష్టించిన సృష్టికర్త అనే దేవుడి దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళాలి. మరి ఈ ఆత్మ రక్షణ పొందకపోతే, సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతే, భూమి కింద ఒక స్థలం ఉందండి. అదే అగాధమైన స్థలము, పాతాళమైన స్థలము, నరకమైన స్థలము. ఏముంటదండి అక్కడ? అగ్ని, ఆరుదు, పురుగు, చావుదీత భయంకరమైన స్థలము. ఎవరు ఆత్మలు వెళ్తారంటే దేవుని దూషించేవారు, దేవుని ఆజ్ఞాతికి గురించి వారు, పాపము చేసినటువంటి వారందరూ ఆ నరకంలో యుగాల మంటలో కాలిపోతారు. ఎంత అరిచినా ప్రయోజనం లేదండి. ఇక్కడ ఈ భూలోకం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. మన పాపాల కొరకే యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో రక్తాన్ని చెందించారు. చేతులకు మేకులు, కాళ్ళకి మేకులు, తలకి మొల్ల కిరీటం, వైపు మీద కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేయబడ్డారు. ఎవరి కోసము? నీవు నేను చేసిన పాపాల కొరకు, ప్రతి ఒక్కరు పాపాల కోసము ఆయన రక్తం చిందించాడు. రక్తం చిందించబడినప్పుడు పాప క్షమాపణ లేదు. బలులు అర్పించడం వల్ల మానవుడికి రక్షణ లేదు. వాటికి బదులు యేసు ప్రభు వల్ల రక్తం చిందించాడు. ఆయన నిజమైన దేవుడు, జీవాధిపతిని దేవుడు. మరణాన్ని గెలిచారండి. ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని గెలిచిన వారు ఎవరు లేరు కాదు, యేసు ఒక్కడే. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేనికి మార్గము? పరలోకానికి మార్గము, జీవము. మరణాన్ని గెలిచిన జీవము. ఆయన సత్యము, ఆయన సత్యం ఉందని ఆ దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి సమయం ఉంది, ఈ రాత్రి సమయం ఉంది. నేను పిలుస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించలేకపోవచ్చు, నీ బంధువులు ప్రేమించలేకపోవచ్చు, నీ అన్నదమ్ములు ప్రేమించలేకపోవచ్చు, ఎవరు ప్రేమించలేకపోవచ్చు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు నేను చెప్పడానికి ఏమో వచ్చామండి. ఎందుకంటే రాబో దినాలు భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత తప్పించబడాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుకోండి. నీవు నీ ఇంటి వారందు రక్షణ పొందురు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్.